హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే నిహారికకి అన్నం ముట్టిస్తున్నామండి. మా తోటకల్ గారు అమ్మాయి అండి. చూడండి, నిహారిక అంటే తినే ఒకసారి ఉయ్యాల ఫంక్షన్ చేసినప్పుడు పేరు పెట్టినప్పుడు కూడా వీడియో చేసి పెట్టానండి నేను. అయితే ఇవాళ అయితే తనకు అన్నం ముట్టిస్తున్నామండి. మా ఊరు అల్లారం గుడి అండి, స్వచ్ఛమైన తల్లి అండి. అమ్మవారు అంటే చాలా నిష్టమైన తల్లి అండి. మేమందరం బాగా నమ్ముతామండి అల్లారం తల్లి. స్వచ్ఛమైన తల్లి అండి. మాకు ఏప్రిల్లో కూడా అల్లారం తల్లి తీర్థం జరుగుతుందండి. చాలా బాగా చేస్తారు. అయితే మా పిల్లలు ఇక్కడే తీసుకుంటామండి, ఇక్కడే చేస్తామండి. ఇదిగోండి, ఇప్పుడైతే విఘ్నేశ్వర పూజ చేస్తున్నామండి. ముందుగా విఘ్నేశ్వర పూజ చేస్తాం కదండి. ఇదిగోండి, ఏ విఘ్నాలు లేకుండా వినాయకుడికి దండం పెట్టుకొని పూజ చేసుకుంటే అంతా మంచిగా జరుగుతుందండి. అలాగనేసి మేము వినాయకుడికి అయితే పూజ చేసుకుంటున్నారండి వాళ్ళు. వినాయకుడికి అయితే పూజ చేస్తున్నారండి. ఓం నారాయణ స్వాహ, ఓం మాధవాయ స్వాహ. 4 చేయడం దీంట్లో 3 సార్లు తాగేవా? 4 చేయడం గోవిందాశం దామోదర సంకృష్ణ వాచో కింద పురుషోత్తమ ఆత్మ అక్కడ నా ఫోన్ అదిగండి, వాళ్ళ తాతయ్య అమ్మమ్మ అండి. నిహారికని అయితే ఎత్తుకున్నారు. నిహారిక చూడండి, ఆడపిల్లకి ఏ బట్టలు వేసిన అందంగా ఉంటారండి. లంగా జాకెట్లు ఆడపిల్లలా ఉంటారండి. అచ్చ తెలుగు ఆడపిల్లలాగా. ఆడపిల్లలంటే నాకు చాలా ఇష్టమండి. బుడ్డ చూడండి, నిహారిక ఎలా చూస్తుందో. ఇలాగైతే ఇద్దరు అయితే పూజ చేసుకుంటున్నారండి విఘ్నేశ్వరుడికి. ఏ విఘ్నాలు లేకుండా అన్ని పనులు సవ్యంగా జరగాలని, ఏదైనా కానీ ముందుగా ఏది చేసుకున్నా మనం విఘ్నేశ్వరుడి పూజ అయితే ముందుగా చేసుకుంటామండి. తర్వాత గంధం ఏంటన్న పుష్పంతో గంధాంధ్ర ఆదర్శాంతి లక్ష్మీ ఈశ్వరీగో సర్వభూతాన తాన్యోపయేశ్వరం శ్రీ మహాగణాపతే నమః. దివ్యశ్రీ చలకరించు. దివ్యశ్రీ చంద్రం సమర్ప్యామి. శ్రీ మహాగణాపతే నమః. దివ్యశ్రీ చంద్రం సమర్ప్యామి. అలంకరణార్థం అక్షతై పూజామి. పుష్పై అలంకరణార్థం అక్షతై పూజామి. పుష్పై పూజామధాన్ పూజామి. ఓం సుముఖాయ నమః. పుష్పాన్ని పెట్టేసి ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజగంధికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, పాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రవృద్ధాయ నమః, సర్వసిద్ధిప్రదాయకాయ నమః, కుమారోదయ నమః. శ్రీ మహాగణాపతే నమః. నానావిధ హరిమలకంఠ పుష్పాణి యోగంచుమిచ్చం నానా వనస్పతి భవేంద్రియనాగిష్టిం ఆగ్రే సర్వేమానాం ధూపోయం యోగమాగ్రాప్యామి. ఆ దీపం నమస్కారం చేసుకోండి అన్న. సాక్షాత్ దీపం దృశ్యాం యోగి పాత్ర శుద్ధ ఆజ్ఞప్యాం. శ్రీ మహాగణాపతే నమః. నైవేద్యం ఓం భోర్భో స్వాగతండి. నైవేద్యం ఓం భోర్భో శుభ. నీళ్ళు జల్లన్న కొబ్బరి చెక్కట్టు వెలముఖ మీదను నైవేద్యం ఒక్క 2 నిమిషాలు అమ్మ వచ్చేస్తాను. ఓం భో స్వాగతశ్రేణ్యమత్వోదయస్తిని యోయం చోదయాదు సత్యం సత్యం ఇచ్చామి. శ్రీ మహాగణాపతే నమః. పుష్పంలోని శ్రీ మహాగణాపతే నమః. అవసరార్థం యథాభాగత అవసరార్థ యథాభాగత నాలుకేంద్ర ఖండ సత్కలి చుట్టూ ఇచ్చిన నిలిపించిన ఖండ సర్కస కవిఫలాన్ని చుట్టూ దిక్కని చుట్టూ అంతేలా పెట్టి కండ సర్కార్ పట్టులో పెట్టేసి 5 సార్లు చదువు చూపించారన్న. ఓమనాయ స్వాహ, అపానాయ స్వాహ, జ్ఞానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ. మధ్య మధ్య వాంగప్యామి. మనోన్మనాయ నమః. తాంబూలం ముగిసి ప్రేరణాయ నలేంద్ర ముక్తా సూర్య సమాయ తాంబూలం మహాగణాపతే నమః. ఇలా పెట్టేసారు నాన్న. పొద్దుగల తాంబూలం ఇలా పెట్టి పొద్దుగల తాంబూలం శుద్ధ ఆజ్ఞప్యామి. శ్రీ మహాగణాపతే నమః. పొడ్డది కూడా చాలా కుదురుగా కూర్చుందండి నిహారిక. ఆరతి అయితే ఇస్తున్నారండి దేవుడికి.
पुष्पार्घ्य समर्पयामः नमः पार्वतीपते हर हर विघ्नराजोगणाधिपः धूमकेतुर्गणाधिपः गजाननः भक्तगणो स्वभगवानमस्तकोषः षोडशैतानामाने पुरे श्रियादिभिः विद्यारण्ये वाहे चापमेशंकमेतदा संग्रामे सर्वकार्येषु वेग्नस्य संजायते अलमिसिसेनना वेदोक्त सौंदर्य మంత్రపుష్పాన్ని అక్షులు పట్టుకోనమ్మా నమస్కారం చేసుకోండి చెప్పుకోండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కుర్మే దేవ సర్వ కార్యేషు సర్వదా ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రజ దేహి మే గణనాయక అలా మనతో పూజ కూడా చాలా బాగా చేస్తారండి. తలపెట్టి గారికి అలాగే తర్వాత నచ్చు తీసుకురాబోయే కాస్త నీళ్లు పోయమ్మా అక్షులు నీళ్లు బండ్లు పెట్టేసేయండి అని ధ్యాన ఆవాహనాలి షోడశోపచార పూజ భగవాన్ శ్రీ మహాగణాదేవత సుప్రీదాసో శ్రీ మహాగణాదేవత శ్రీ మహాగణాదేవత ప్రసాదం శిరసా గృహామి సహస్రమాదేవి శతమూల శతాంకర సర్వో అర్థం ఏ పాపం గోర్వ దుష్ప్రణాసి పళ్ళలైతే ఎదురుపెట్టండి అన్న యత్ర పూర్వే సాధ్య దేవుని అయితే విఘ్నేశ్వర పూజ అయిపోయిందండి. ప్లేట్ 3 సార్లు అయితే పైకి దించుతారండి. ఇప్పుడైతే ఇదిగోండి మొత్తం ఇలా పెట్టేసి నేనైతే వెనకాల నుండి గంటుతున్నానండి. అదైతే వెళ్తలేదనేసి చూస్తున్నారండి అందరూ ఎదురు ఇంకా ఏం పట్టుకుందా అనిపిస్తుంది కదండి. చిట్టలిట దా దా పసుపు తీసే పసుపు ముందైతే పసుపు పట్టుకుందండి. పసుపు కుంకాలు రెండోదైతే ఏం పట్టుకుంటుందా అని ఎదురు చూస్తామండి. పట్టుకో దా చిట్టల్లి ఇటు 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 దా 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 చిట్టలి దా ఇలాగా ఇటు 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 చిట్టలి దా దా పట్టుకో పుస్తకం పట్టు అటుగా చిట్టలి దా సాయిలాగా పట్టుకో చిట్టలిదా రెండోది పసుపు పసుపు అయితే పట్టుకుందండి. మూడోది ఏం పట్టుకుంటుందని చూస్తున్నాము. దా దా పట్టుకు రావాలి రావాలి దావాలి కొద్దిగా సాయిలు రావాలి రావాలి దా 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 చిట్టలి దా పట్టుకో పట్టుకో దా కుంకుమ పట్టుకుంది దా చిట్టలు రావాలి చిట్టలి ఇదిగో మూడోసారి అయితే పట్టుకుందండి.
ఫస్ట్ పసుపు కుంకుమ పట్టుకుందండి, రెండోసారి అయితే పసుపు పట్టుకుంది, మూడోసారి అయితే పువ్వులు పట్టుకుంది, ఒకసారి వేసి కూర్చోబెట్టింది. పట్టుకుని వచ్చేస్తున్నట్టుంది. తను చేసిన క్లాత్ ఎక్కువైపోయింది. ఇగో అంటే చెప్పేదానికంటే సార్లు అయిపోయిన తర్వాత అమ్మకి ముట్టేస్తున్నారండి. అదిగో ఏడుస్తుందండి. ఏడ్చేదానికి అది పరవన్నం పెట్టగానే చక్కగా ఏడుపంతా ఆపేసి తింటుందండి. ఉంగరం వెనక పెట్టి పెట్టాలండి. అది ముందు చూడండి ఎలా తింటుందో నిహారిక. అది ఎలా చెప్పిచ్చేస్తుంది. మెతుకులు లోపలికి వెళ్ళకుండా పెడుతున్నారండి. అదిగోండి ఏడుస్తుంది. ఇంకా ఒక్కొక్కరుగా అయితే పెడుతున్నారండి. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పెడుతున్నారు. ఇంకా అమ్మమ్మ పెడుతుందండి. అందుకని పూజ అయితే అయిపోయింది. దానికైతే అన్నం అయితే ముట్టించండి. ఇలాగైతే ఫినిష్ చేశారండి. అన్నం ముట్టించడం మీకు నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు మరెన్నో పెడతామండి. ఓకే, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అండి. బాయ్ బాయ్.